సండే కాబట్టి అన్నయ్య నేను మామూలు ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక అన్నయ్య ఏమో అన్నయ్య వర్క్ అన్నయ్య చూసుకున్నాడు. మనం ఎలా బాగా ఈ సండే కాబట్టి బాగా ఖాళీ కాబట్టి ఈ అద్భుతమైన కొండని చూడడానికి వచ్చాం. మామూలు సరదాగా అన్నగారు కొండెక్కుతున్నారు, అతని వారికి మనం కూడా కొండెక్కుతాం. ఇది మరి దారుణంగా ఇప్పుడు అన్న ఇక్కడి నుంచి కానీ పడ్డాం అనుకో అలా కొబ్బరి తోటలకు వెళ్ళిపోతాం. మొత్తం అంతా రాయి, ఇదంతా మొత్తం అవును. బాగుందరని అక్కడ బాగుంది. అక్కడ సింగిల్ రూమే ఉంది. సింగిలా? ఒక్కటే కొట్టుకుంది, ఒకే ఒక రూమ్. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అడిగి? సోలార్ ఉంటుంది అక్కడ. సోలార్ పెట్టుకుంటుంది, కరెంట్ ఇక్కడే కరెంట్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పులు వేసుకొని రండి. తాగేసి నచ్చినట్టు చెతగొడిసారు. ఇక్కడ ఎక్కడ చూసినా బీరు సీసాలు పెంకిలే. చాలా బాగుంది, మామూలు లేదు. నేను అనుకున్నాను అక్కడ ఉంది కదా, అక్కడ మన ఇది అది కదా, అక్కడికి వెళ్ళి తీసుకెళ్తున్నాను అనుకోండి. నేను కన్నా వచ్చా కదా ఇప్పుడు సేమ్ అలాగ ఉంది కొండ, దాని వెనక్కి కొండ ఉంటుంది కదా, దీనికన్నా పెద్ద రాయిరానే, చాలా పెద్దది. తర్వాత పెద్ద రాయి ఉంటుంది, అది ఓన్లీ ఎంత ఎడ్జ్, చిన్న ఎడ్జ్, చిన్న అడుగు ఎడ్జ్ ఉంటుంది అంతే. ఆ ఎడ్జ్ నిలబడుతుంది రింగులాగా. వచ్చేసాం మొత్తం రాయి. దీనికన్నా ముందు వీడియో చాలా సంకలనం నాయకు, మామూలు నాకు కాదు. అసలు ఎలాగ అప్లోడ్ చేస్తున్నారా బాబు వీడియోలో? మా నాన్నగారిని అడిగాను, నాన్నగారు వీడియో అప్లోడ్ చేయడానికి ఫైబర్ నెట్ ఎట్టంటే డబ్బులు పక్కన ఆయన ఇప్పుడు అంత డబ్బులు నా దగ్గర లేవు, పెద్దగా కెడతానులే అన్నాడు. ఫైబర్ నెట్ మా పిల్లలు పెద్దగా మొత్తం రాలే. మందు బాబులు, కుర్రోళ్ళు అందరికీ విన్నపం, మీదకి వచ్చి మీటింగ్ ఎడదామన్నా బాగానే ఉంటుంది, కానీ ఫిట్టింగ్ ఏంటి కానీ మీటింగ్ బాగానే ఉంటుంది, కానీ కోటింగ్కి అయితే ఇబ్బంది అవుద్ది. మొత్తం మనది ఎక్కుదాం. ఇదంతా మొత్తం అంతా రాలే, మొత్తం రాయే. మా ఊర్లో చూడడం, తర్వాత ఇక్కడ చూడడం, ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేద్దాం. కండాల వీరుడు సరే, కన్నాలు అలా కట్టేస్తాను రైలు. నేను కానీ ఇండివిజువల్ హౌస్ బాగుంటుందా? మామిడి తోట, అదిగో మామిడి తోట, తోట మధ్యలో వేటగాడు వేట, రోజు నైట్కి 10 ఆటలు. మెంటాడు కొండను చెడదింగరేగా, మామూలు కాదు. చింతరోజు దాటిన తర్వాత కైలం పక్కన ఉన్న ఊరిలో 4-5 సందులు తిరిగితే 5వ సందు దగ్గరికి రాయి కనబడుతుంది. చాలా బాగుంటుంది. అన్నగారు ఇబ్బంది పడుతున్నారు, ఇది సన్ స్క్రీన్ రాసుకోలేదు. ఎండకి మా ఇంటి చర్మం చిన్నగా ఇబ్బంది పెట్టి, ఒకవేళ దీనిలే కానీ ఒక చిన్న గ్రానైట్ ముక్క ఎవడో ఇటుపక్క వెళ్ళిపోయిన గవర్నమెంట్ ఆఫీసర్ కానీ దొరికింది అనుకో, 1 సంవత్సరం లోపు తవ్వి సెడదెంగేసి మరి కొండ రాయి ఉండదు, మరి కింద మట్టే, బురద మట్టే తప్ప మరి ఏడు ఉండదు. సంవత్సరం తవ్వేస్తారు. అది కూడా తవ్వేస్తారు కదా, ఇది కూడా తవ్వేస్తారు.
అది తవ్వేస్తారు, ఇది తవ్వేస్తారు, ఇది తవ్వేస్తారు. కొనుగు దగ్గర ఉంటుంది. గ్రానైటా? లోపలికి కొను- ఉంటుంది లోన. తవ్వి చెడదొక్కుతారు. లోపలికి. మన వాళ్ళందరూ అసలు ఉన్నదాన్ని ఉంచుకోవడం మరి చెడదింటున్నారు బాగా, మరి దారుణంగా. ఏంటిదే గాజు పెంకులు తప్ప ఏటి లేవురా ఇక్కడ. ఓ 2 కన్నాలు ఎట్టి రాయి కన్నాలు ఎట్టి 2 మొక్కలు ఏంట్రా మొక్కలు పచ్చదనం ఏంటారు దాన్ని ఆస్వాదించండి. ఆస్వాదించి అభివృద్ధి చేయండి. ఏంట్రా గాజు పెంకులు ఏంట్రా? ఎక్కడ చూసినా పచ్చ గాజు పెంకులు, కాపీ కలర్ గాజు పెంకులు తప్ప మరి ఏటి లేవు ఇక్కడ. అందుబాటులో లేవు. అందుబాటులే. హలో పీపుల్స్, ఇప్పుడు వారికి చాలా చక్కగా ఈ కొండ మీద కూర్చొని పీస్ఫుల్గా, ఆనందంగా, ప్రశాంతంగా ఒక 4-5 కబుర్లు చెప్పుకున్నా అన్నయ్య నేను. పనికిరాని కబుర్లు. ఇక్కడ చూసారు అసలు నాకు తెలిసి వాటర్ కారి కారి ఇక్కడ గోతులు ఏర్పడదు అనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే వాటర్ ఇటు నుంచే ఇటనే అటు నుంచేనంట, అటు నుంచి దిగిపోతుంది అది. ఇటు నుంచి అదే వాటర్ వచ్చే దారి కూడా ఇలా కనబడుతుంది అచ్చులు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రావచ్చు, బాగుంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఉందనేసి. మేము ఒకసారి ట్రై చేసాం, చాలా బాగుంది. అన్నీ రాయిసిరేట్ ఇప్పుడు. పెద్దది. ఇలాంటివన్నీ మనం కాపాడుకోవాలి. లేదంటే ఇది చూపెడతాను చూడు, ఇప్పుడు చూపెడతాను చూడండి మీకు. ఇవి ఆ కొండను సగం సైడ్ దింగారు, ఈ కొండని సగం సైడ్ దింగారు. ఇలాంటి కావడపోతే ఇంకా మొత్తం సైడ్ దింగుతారు. అప్పుడు ఒకప్పుడు ఇలా ఉండేది, జగదీష్ వీడియో చేశాడు, ఇగోండి వీడియో చూడండి చెప్పుకోవడానికి తప్ప ఇక్కడికి వచ్చి చూడడానికి ఏమి ఉండదు. అందుకే ప్రకృతిని కాపాడండి రా, కాపాడుదాం. కాపాడకపోతే మరి చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే చూడొచ్చు. ఫస్ట్ టైం అసలు, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు ఒకసారి రాలి, నాకు ఉందని కూడా తెలియదు. ఓకే, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం బూస్ట్ ఇస్తే కొంచెం మంచి వీడియోలు చేయడానికి నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఒక్కొక్క వీడియో చేసేసరికి కాదు కానీ అప్లోడ్ చేసేసరికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, దోలు తీరిపోతుంది. నేను అప్లోడ్ చేసిన వీడియోకి అయితే దెబ్బకి 5G ఫ్రీ అని జియో పెట్టాడు కదా, అదే అప్లోడ్ చేశాను. 11 GB అయ్యింది. ఆ మరుసటి రోజు మళ్ళీ అప్లోడ్ చేద్దాం చూస్తే దెబ్బకి 5G డేటా ఫ్రీ ఉంటుంది కదా, అది తీసాడు నాకు. అంత దారుణంగా వాడేసి. అందుకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.